अंतर मन में ज्योति जगा लो, होगा दूर अंधेरा। शिव का कर लो ध्यान, आ रहा पावन पुण्य सवेरा। तुम हो कौन, कहाँ से आए, अपने आप को जानो। राजयोग के द्वारा अपना परम पिता पहचानो। इसी राजपथ पर चलकर तुम पालो अपना बसेरा। तुम हो आत्मा तन से न्यारे, परमात्मा को प्यारे। दिव्य गुणों को धारण करके योगी बनो दुलारे। ज्योति बिंदु ही तोड़ेगा ये माया मोह का घेरा। अंतर मन में ज्योति जगा लो, होगा दूर अंधेरा। ओम शांति, ओम शांति, ओम शांति। ओम शांति। ओम शांति प्रिया। ओम शांति प्रिया। ओम शांति अंदर की ओम शांति। आज है 29 जनवरी। तो आज के बाबा की महावाक्य है, मीठे बच्चे अब तुम्हारी सुनवाई होती है। మధురమైన పిల్లలు, ఇప్పుడు మీ విషయాలను వినడం జరుగుతుంది, మీ పిలుపులని వినడం జరుగుతుంది। अब तुम्हारी सुनवाई होती है, बाप तुम्हें दुख से निकाल सुख में ले जाते हैं। ఇప్పుడు మీ విషయాలను వినడం జరుగుతుంది, బాబా మిమ్మల్ని దుఃఖాల నుండి బయటకు తీసి సుఖంలోకి తీసుకువెళ్తారు। बाप तुम्हें दुख से निकाल सुख में ले जाते हैं, अभी तुम सबकी वानप्रस्थ अवस्था है। ఇప్పుడు మీ అందరిది
వానప్రస్థ అవస్థ. अभी तुम सबकी वानप्रस्थ अवस्था है, वापस घर जाना है. ఇప్పుడు మీ అందరిది వానప్రస్థ అవస్థ, తిరిగి ఇంటికి వెళ్ళాలి. अभी तुम सबकी वानप्रस्थ अवस्था है, वापस घर जाना है. प्रश्न है, सदा योग युक्त रहने तथा श्रीमत पर चलने की आज्ञा बार बार हर बच्चे को क्यों मिलती है? సదా యోగయుక్తంగా ఉండాలి మరియు శ్రీమతంపై నడవాలి అన్న ఆజ్ఞ పిల్లలు ప్రతి ఒక్కరికి పదే పదే ఎందుకు లభిస్తుంది? సదా యోగయుक्त रहने तथा श्रीमत पर चलने की आज्ञा बार बार हर बच्चे को क्यों मिलती है? సదా యోగయుక్తంగా ఉండాలి మరి శ్రీమతంపై నడవాలి అన్న ఆజ్ఞ పిల్లలు ప్రతి ఒక్కరికి పదే పదే ఎందుకు లభిస్తుంది? उत्तर है, जवाब, क्योंकि अभी अंतिम विनाश का दृश्य सामने है. ఎందుకంటే ఇప్పుడు అంతిమ వినాశన దృశ్యము ఎదురుగా ఉంది. क्योंकि अभी अंतिम विनाश का दृश्य सामने है. करोड़ों मनुष्य मरेंगे, नेचुरल कैलमिटीज होगी, కోట్లాది మంది మనుషులు మరణిస్తారు, ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తాయి, करोड़ों मनुष्य मरेंगे, नेचुरल कैलमिटीज होगी, उस समय स्थिति एक रस रहे. ఆ సమయంలో స్థితి ఏకరసంగా ఉండాలి. उस समय स्थिति एक रस रहे, सब दृश्य देखते भी मिरुआ मौत मल्लू का शिकार. ఆ సమయంలో స్థితి ఏకరసంగా ఉండాలి, అన్ని దృశ్యాలను చూస్తూ కూడా వేటగానికి వేట, వేటకు మృత్యువు అన్నట్లుగా అనుభవం అవ్వాలి. మిరువా మౌత్ మల్లు కా షికార్ ఐసా అనుభవ్ హో. వేటగానికి వేట, వేటకు మృత్యువు అన్నట్లుగా అనుభవం అవ్వాలి. ఉస్కే లియే యోగయుక్త బన్నా పడే. దీని కొరకు యోగయుక్తులుగా అవ్వాల్సి ఉంటుంది. उसके लिए योगयुक्त बनना पड़े. श्रीमत पर चलने वाले योगी बच्चे ही मौज में रहेंगे. శ్రీమతంపై నడిచే యోగి పిల్లలే ఆనందంగా ఉంటారు. श्रीमत पर चलने वाले योगी बच्चे ही मौज में रहेंगे. శ్రీమతంపై నడిచే యోగి పిల్లలే ఆనందంగా ఉంటారు. उनकी बुद्धि में रहेगा कि हम तो पुराना शरीर छोड़ अपने स्वीट होम में जाएंगे. మేము పాత శరీరాన్ని వదిలి మా మధురమైన ఇంటికి వెళ్తాము అని వారి బుద్ధిలో ఉంటుంది. उनकी बुद्धि में रहेगा कि हम तो पुराना शरीर छोड़ अपने स्वीट होम में जाएंगे. ओम शांति. रूहानी बाप बैठ रूहानी बच्चों से रूह रिहान करते हैं अथवा रूहों को समझाते हैं, क्योंकि रूहों ने भक्ति मार्ग में बहुत याद किया है. అయితే ఆత్మిక తండ్రి కూర్చొని ఆత్మిక పిల్లలతో ఆత్మిక సంభాషణ చేస్తున్నారు. అంటే ఆత్మలకు అర్థం చేస్తున్నారు. ఎందుకంటే ఆత్మలు భక్తి మార్గంలో చాలా స్మృతి చేశారట. ఎవరిని? భగవంతుని. సబ్ ఆషిక్ హే ఏక్ మాషుక్ కే.
అందరు కూడా ప్రేయస్లే ఒక్క ప్రియుడికి. उस माशुक श्री बाबा का चित्र बना हुआ है, उनको బయట పూజతే హై. మరి ఆ ప్రియుడైన శ్రీబాబా యొక్క చిత్రం కూడా తయారు చేసి ఉంది, వారిని కూర్చొని పూజిస్తూ ఉంటారు. उनको क्या मांगने उनसे क्या मांगने चाहते हैं वो पता नहीं है. చూడు శివుడి యొక్క చిత్రం తయారై ఉంది, వారిని పూజిస్తారు, కానీ వారితో ఏం అడగాలన్న విషయం కూడా వారికి తెలియదన్నమాట. పూజతే తో సబ్ హై, శంకరాచార్య भी పూజా కర్తే హై. పూజించడం అయితే అందరు పూజిస్తారు, శంకరాచార్యులు కూడా పూజ చేస్తారు. సబ్ ఉన్కో బడా సమజ్తే హై. కిస్కో? శివుకో, పరమాత్మకు. మరి శంకరాచార్యులు కూడా పూజ చేస్తారు, అందరు వారిని పెద్దవారు, గొప్పవారు అని అనుకుంటారు. బల్ ధర్మ స్థాపక హై, పరంతు వహ్ భీ పునర్జన్మ లేతే లేతే నీచే ఉతర్తే హై. ఇప్పుడు ధర్మస్థాపకులు కూడా ఉన్నారు, కానీ వారు కూడా పునర్జన్మలు తీసుకుంటూ తీసుకుంటూ కిందకు దిగుతారు. అభి సబ్ పిచాడీకే జన్మే ఆకర్ పహుంచే హై. ఇప్పుడు అందరు కూడా చివరి జన్మలోకి వచ్చి చేరుకున్నారు. బాబా కేతే హై తుమ్ చోటే బడే సబ్కి వానప్రస్థ అవస్థ హై. బాబా అంటున్నారు, మీ అందరు చిన్న పెద్ద అందరిది కూడా వానప్రస్థ అవస్థ ఉంది ఇప్పుడు. मैं तुम सबको वापस ले जाता हूँ, मुझे बुलाते ही हैं कि पति दुनिया में आओ. నేను మీ అందరినీ తీసుకెళ్ళడానికే వస్తాను, నన్ను పిలుస్తారు కూడా ఏమని, పతిత ప్రపంచంలో రండి అని. కిత్నా రిగార్డ్ రక్తే హై, ఎక్కడ పిలుస్తున్నారు బాబాని? పతిత ప్రపంచంలో రమ్మని ఎంత గౌరవం ఇస్తున్నారు నాకు అంటున్నారు బాబా. పతి దునియా पराये राज्य में आओ, जरूर दुखी होंगे तब तो बुलाएंगे. పతిత ప్రపంచము పరాయ రాజ్యంలోకి రండి అంటున్నారు, తప్పకుండా దుఃఖితులుగా ఉండుంటారు, అప్పుడే నన్ను పిలుస్తున్నారు. గాయా జాతా హై దుఃఖహర్త సుఖకర్త తో జరూర్ చీచి పురానీ దునియా హై, పురానే శరీర్ మే ఆనా పడే. మరి గాయన కూడా ఏం చేస్తారు? దుఃఖహర్త సుఖకర్త అంటే తప్పకుండా చీచి పాత ప్రపంచము, పాత శరీరంలోకి వారికి రావాల్సి ఉంటుంది. వహ్ భీ తమో ప్రధాన్ శరీర్ మే, పాత శరీరం అంటే అది కూడా ఎలాంటిది? తమో ప్రధానమైన శరీరంలో. సతో ప్రధాన్ దునియా మే ముజే కోయి యాద్ భీ నహీ కర్తా. సతో ప్రధానమైన ప్రపంచంలో అయితే నన్నెవరు స్మృతి కూడా చేయరు. ड्रामा अनुसार सबको मैं सुखी बना देता हूँ. बुद्धि से काम लेना है कि सत्युग में जरूर आदि सनातन देवी देवता धर्म होगा, और सत्संगों में तो सिर्फ शास्त्र पढ़ते पढ़ते नीचे उतरते जाते हैं. డ్రామా అనుసారంగా అయితే అందరిని కూడా నేను సుఖంగా తయారు చేస్తాను, మరి బుద్ధితో పని తీసుకోవాలి. సత్యుగంలో అయితే తప్పకుండా ఆది సనాతన దేవీ దేవత ధర్మం ఉంటుంది. సత్సంగాలు అయితే కేవలం శాస్త్రాలు చదువుతూ చదువుతూ కిందకే దిగుతూ వస్తారు. దల్దల్ మే పడనే వాలే దుఃఖీ హోతే హై. దల్దల్ అంటే ఊబిలో పడ్డ వాళ్ళు దుఃఖితులుగా ఉంటారు. ఏ హై హి దుఃఖదాం వహే సుఖదాం. बाप कितना सहज करके समझाते हैं, क्योंकि बिचारी अबलाए कुछ भी नहीं जानती है. ఇది ఉంది దుఃఖదామము, అది సుఖదామము. బాబా ఎంత సహజం చేసి అర్థం చేస్తున్నారు, ఎందుకంటే పాపం అబలులందరికీ ఏమీ తెలియదన్నమాట ఈ విషయాలు ఏవి కూడా. కోయి को भी ये पता नहीं है कि वापस भी जाना है या सदैव पुनर्जन्म लेते ही रहना है. ఎవరికి కూడా ఈ విషయం తెలియదట, తిరిగి వెళ్ళాలి అని. సదా పునర్జన్మలు తీసుకుంటూనే ఉండాలి, ఇక్కడే వాపస్ వెళ్ళాలన్న విషయం కూడా ఎవరికి తెలియదు, తిరిగి వెళ్ళాలన్న విషయం. అభి తో సబ్ ధర్మ వాలే హై, పహలే పహలే స్వర్గ తా తో ఏక్ హీ ధర్మ తా. ఇప్పుడైతే అన్ని ధర్మాల వారు ఇక్కడే ఉన్నారు. మొట్టమొదటైతే స్వర్గం ఉండేది, అప్పుడు ఒకే ధర్మం ఉండేది. సారా చక్ర తుమారి బుద్ధి మే హై, कोई और की बुद्धि में ये बातें रह ना सके. ఈ పూర్తి చక్రమంతా మీ బుద్ధిలో ఉంది, ఇంకెవరి బుద్ధిలో కూడా ఈ విషయాలు ఉండజాలవు.
वो तो कल्प की आयु ही लाखों वर्ष कह देते हैं। इसको कहा जाता है घोर अंधियारा। వారైతే కల్పమే కాయుష్ని లక్షల సంవత్సరాలు అనేస్తారు. మరి అలా అనడాన్ని ఏమంటారు? ఇది ఘోరమైన అంధకారం అని అంటారు. ज्ञान है घोर सोचरा, अभी तुम बच्चों की बुद्धि में रोशनी है. జ్ఞానం అంటే చాలా వెలుగు అన్నమాట, ప్రకాశం. ఇప్పుడు మీ పిల్లల బుద్ధిలో అయితే ప్రకాశం వెలుగుంది. तुम कोई मंदिर आदि में जाएंगे तो तुम कहेंगे हम श्री बाबा के पास जाते हैं. మీరు ఏ మందిరానికి అలా వెళ్ళినప్పుడు ఏమంటారు? మీరైతే మేము శ్రీబాబా దగ్గరికి వెళ్తున్నామని అంటారు. ఏ లక్ష్మీనారాయణ హం బంతే హే, మనం వెళ్ళడమేమో శ్రీబాబా దగ్గరికి వెళ్తున్నాము, ఈ లక్ష్మీనారాయణలుగా మేము తయారవుతామని అంటారు. ఏ బాతే ఔర్ సత్సంగో మే నహీ హోతీ, वो सब है భక్తి మార్గ్ కి బాతే. ఈ విషయాలన్నీ ఇంకే సత్సంగాల్లో ఉండవు. అదంతా ఏంటి? అక్కడ భక్తి మార్గం యొక్క విషయాలు ఉంటాయి. అభి తుమ్ రచత ఔర్ రచనా కే ఆది మధ్య అంత కో జాన్తే హో, ఋషి ముని ఆది कहते थे हम नहीं जानते हैं. ఇప్పుడు మీరు రచయిత, రచన యొక్క ఆది మధ్య అంతాన్ని తెలుసుకున్నారు. ఋషి మునులు వీరందరూ ఏమనేవారు? మాకు తెలియదని అనేవారు. तुम भी पहले नहीं जानते थे, इस समय सारे विश्व में భక్తి హే. ఇంతకుముందు మీకు కూడా తెలిసేది కాదు ఈ జ్ఞానం యొక్క విషయాలు. ఈ సమయంలో అయితే పూర్తి విశ్వంలో ఏముంది? భక్తి ఉంది. ये पुरानी दुनिया है, कितने ढेर मनुष्य है. सत्युग नई दुनिया में तो एक ही अद्वैत धर्म था, फिर होता है ద్వైత ధర్మం. ఇదైతే పాత ప్రపంచము. ఎంతమంది మనుషులు ఉన్నారు ఇక్కడ? సత్యుగం అయితే కొత్త ప్రపంచంలో ఒకటే అద్వైత ధర్మం ఉండేది, ఒకే ధర్మం ఉండేది. తర్వాత అవుతుంది ద్వైత అంటే ఇంకా చాలా ధర్మాలు తర్వాత మొదలవుతాయి. అనేక ధర్మమే తాలియా బజ్తీ హే, తాలియా మన గొడవలు అన్నమాట. అనేక ధర్మాలు ఉన్నాయంటే చప్పట్లు మోగుతాయి, గొడవలు అవుతాయి. సబ్కి ఏక్ దో మే కిట్కిట్ హే, అందరికీ ఒకరి నుంచి ఒకరికి గొడవలే ఉంటాయి. ड्रामा अनुसार उनकी पॉलिसी है ऐसी है, उसको भी अलग करते हैं तो लड़ाई होती है, पार्टीशन होते हैं. డ్రామా అనుసారంగా వారి యొక్క పాలసీని అలా ఉందట. బాబాని ఎప్పుడైతే వారిని వేరు చేశారనుకోండి గొడవలు అవుతాయి, పార్టీషన్ కూడా అవుతుంది. మనుష్య బాక్ కో నా జానే కారణ్ పత్తర్ బుద్ధి బన్ పడే హే. చూడు ఇక్కడ కూడా ఆంధ్ర తెలంగాణ సపరేట్ అయిపోయింది కదా. తో బాబా అంటున్నారు మనుషులైతే తండ్రి గురించి తెలియని కారణంగా రాతి బుద్ధిగా అయిపోయారు. इस समय बाप समझाते हैं देवी देवता धर्म ही प्रायलोप हो गया है. మరి ఈ సమయంలో బాబా అర్థం చేస్తున్నారు దేవీ దేవత ధర్మం అనేది ఇప్పుడు కనుమరుగైపోయింది. ఏక్ భీ నహీ జిస్కో పతా హో కి ఇనుకా భీ రాజ్యత, ఒక్కరు కూడా లేరట తెలిసిన వాళ్ళు ఏమని ఈ లక్ష్మణ అనేక రాజ్యం ఉండేది, దేవదత్తల రాజ్యం ఉండేది అని తెలిసిన వాళ్ళు ఒక్కరు కూడా లేరు. तुम अभी समझते हो, क्या समझते हैं अभी? हम देवता बन रहे हैं. ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారట ఏమని? మేము ఇప్పుడు దేవతలుగా అవుతున్నామని. श्री बाबा अभी हमारा, देखो श्री बाबा तो अभी हमारा क्या बना है? हम तो देवता बन रहे, लेकिन श्री बाबा हमारा ओबीडियंट सर्वेंट बना है. మనమేమో ఎంత ఉన్నతంగా అవుతున్నాం అంటున్నారు బాబా, కానీ తయారు చేయడానికి బాబా ఏమయ్యారు? మనకి సర్వెంట్ అయ్యారు అనమాట. శ్రీ బాబా ఇప్పుడు మనకి వినమ్రకుడైన సేవకుడుగా అయ్యారు. బడే ఆద్మీ హమేషా చిట్టి లిఖతే హే తో నీచే లిఖతే హే ఓబీడియంట్ సర్వెంట్. గొప్ప వ్యక్తి ఎప్పుడైతే లెటర్ రాశారనుకోండి ఆ లెటర్ కింద ఏం రాస్తారు? వినమ్రకుడైన సేవకుని రాస్తారు. బాబీ कहते हैं हम ओबीडियंट सर्वेंट है, तो दादा भी कहते हैं हम ओबीडियंट सर्वेंट है. तो हम भी क्या कहना चाहिए? हम भी ओबीडियंट सर्वेंट है. तो బాబా కూడా అంటున్నారంటే మరి మనం కూడా బాబా అంటున్నారు నేను ఒబీడియంట్ సర్వెంట్ అంటే
ఈ దాదా కూడా అంటున్నారు నేను కూడా ఒబీడియంట్ సర్వెంట్ అని. हम फिर 5000 वर्ष के बाद हर कल्प के पुरुषोत्तम संगम युग में आता हूं. బాబా అంటున్నారు నేను తిరిగి 5000 సంవత్సరాల తర్వాత ప్రతి కల్పం యొక్క పురుషోత్తమ సంగమ యుగంలో వస్తాను. बच्चों की आकर सेवा करता हूं. मुझे कहते हैं दूर देश के रहने वाला. कल का गीत यही था. उनका भी अर्थ नहीं जानते. పిల్లలకు వచ్చి సేవ చేస్తాను పిల్లల్ని. తో బాబా నన్ను అంటారు ఏంటి, దూరదేశంలో ఉండేవారు వచ్చారు పరాయ దేశంలోకి అని అంటారు. దీని అర్థం కూడా వారికి తెలీదు. ఇతనే శాస్త్ర ఆది పడితే హే పరంతు అర్థ నహి సమస్తే. ఇన్ని శాస్త్రాలు ఇవన్నీ చదువుతున్నారు కానీ వారికి అర్థం అనేది అర్థం అవ్వదు. బాప్ ఆకర్ సబ్ వేదో శాస్త్రం కా సార్ సమझाते हैं. బాబానే వచ్చి అన్ని వేదాలు శాస్త్రాల యొక్క సారాన్ని అర్థం చేయిస్తారు. तुम बच्चे जानते हो कि इस समय रावण राज्य है. మనుష్య పతిత్ బంతే జాతే హే. మరి మీకు తెలుసు ఈ సమయంలో రావణ రాజ్యం ఉంది, మనుషులు పతితంగా అవుతూ ఉంటారు. యహ్ భీ డ్రామా బనా హువా హే. ఇది కూడా డ్రామా తయారు చేసి ఉంది. तुम बच्चों को दोजक से निकाल बहिष्ठ में ले जाते हैं. పిల్లలైన మిమ్మల్ని నరకం నుండి తీసి స్వర్గంలోకి తీసుకెళ్తారు. ఉన్కో హి గార్డెన్ ఆఫ్ అల్లా కైతే హే. మరి ఆ స్వర్గాన్ని ఏమంటారు, భగవంతుడి యొక్క పూల తోట అని అంటారు. కలియుగ మే హే కాంటోం కా జంగల్. సంగం యుగ పర్ చూడండి దాని అయితే భగవంతుడి పుష్పాల తోట అంటారు. కలియుగంలో అయితే ఉంది ముళ్ళ అడవి. సంగమ యుగంలో పూలం కా బగీచా బన్ రహా హై. సంగమ యుగంలో ఈ ప్రాసెస్ నడుస్తుంది అన్నమాట. ఇది పుష్పాల యొక్క తోట తయారవుతుంది. फिर वहां सत्युग में तुम सदा सुखी रहते हो. एवर वेल्दी बन जाते हो. తిరిగి అక్కడ సత్యుగంలో మీరు సదా సుఖంగా ఉంటారు, ఎప్పటికీ ఆరోగ్యవంతులుగా ఐశ్వర్యవంతులుగా ఉంటారు. ఆదా కల్ప సుఖ फिर आधा कल्प दुख. ये चक्र फिरता ही रहता है, इनके एंड होती नहीं है. అర్ధకల్పం సుఖము తిరిగి అర్ధకల్పము దుఃఖం ఉంటుంది. మరి చక్రం అనేది తిరుగుతూ ఉంటుంది, దీని యొక్క అంతం అనేది అవ్వదు. सबसे बड़ा बाप आते हैं, सबको శాంతిధాం సుఖధాం మే లే జాతే हैं. అందరికంటే కూడా గొప్ప తండ్రి వస్తారు, అందరిని శాంతిధామానికి సుఖధామానికి తీసుకెళ్తారు. तुम जब सुखधाम में जाते हो तो बाकी सब శాంతిధాం మే रहते हैं. ఎప్పుడైతే మీరు సుఖధాంలోకి వెళ్తారో మిగతా అందరు ఆత్మలు శాంతిధాంలో ఉంటారు. आधा कल्प है सुख का, आधा कल्प है दुख का. उनमें भी सुख जास्ती है. చూడండి, అర్ధకల్పం సుఖం ఉంటుంది, అర్ధకల్పం దుఃఖం ఉంటుంది. కానీ అందులో కూడా సుఖం ఎక్కువ ఉంది అంటున్నారు బాబా, దుఃఖం అనేది తక్కువ. అగర్ ఆదా ఆదా హోతా తో దుఃఖ ఆదా సుఖ ఆదా హోతా తో టేస్ట్ క్యా ఆయేగి. బాబా అంటున్నారు సుఖం సగము దుఃఖం సగం ఉన్నట్లయితే టేస్ట్ ఏముంటుంది అంటున్నారు బాబా. తో ఈ డ్రామామే జాస్తి సుఖ కా పాఠ హై. మరి డ్రామాలో ఏముంది, ఎక్కువగా సుఖం యొక్క పాత్ర ఉంది, దుఃఖం అనేది తక్కువ ఉంది. కానీ ఆ కొద్ది దుఃఖమే చాలా ఎక్కువ అనిపిస్తుంది అనమాట. తో బాబా అంటున్నారు భక్తి మార్గ మే భీ బహుత్ ధనవాంతే. కబ్ షురూ అవుతాయి భక్తి మార్గం? ద్వాపర్. ఇప్పుడు ద్వాపర యుగంలో కూడా మీరు చాలా ధనవంతులుగా ఉండేవారు అంటున్నారు బాబా. ఇప్పుడు కలియుగంలో కూడా ఎంతో మంది ధనవంతులు ఉన్నారు కదా. అభి తుమ్కో యాద్ ఆతా హై కి హమ్ కితనే ధనవాంతే. యాద్ ఆతే కోయికో. ఇప్పుడు మీకు గుర్తుకొస్తుందట మేము ఎంత ధనవంతులుగా ఉండేవారిని అనేసి. बहुत धनवान जब देवाला मारते हैं तो याद आता है कि हमारे पास क्या क्या था, कितना धन था. చూడు, చాలా ధనవంతులు దివాళి తీసారు, నష్టపోయారు అనుకోండి, అప్పుడు వారికి గుర్తుకొస్తుందట మా దగ్గర ఏమేమి ఉండేది, ఎంత ధనం ఉండేదని గుర్తుకొస్తుంది. బాబ్ సమझाते हैं भारत साहूकार था, पैराडाइज था,
अब देखो कितना गरीब है. బాబా అంటున్నారు భారతదేశం షావుకారుగా ఉండేది, పారడైజ్ గా ఉండేది. ఇప్పుడు చూడండి ఎంత పేదరికంగా అయిపోయింది. గరీబోం పర్ హీ రహం పడతా హై. పేదవారి పైన జాలి కలుగుతుంది కదా. అబ్ ఏక్దమ్ కంగాల్ బన్ పడే హై, భీక్ మాంగ్ రహే హై. ఇప్పుడు ఎలా అయిపోయిందంటే భారతదేశం పూర్తిగా నిరుపేదగా అయిపోయింది, అడుక్కుంటూ ఉంది. जो साल्वेंट थे अब इंसॉल्वेंट बन पड़े हैं. यह भी नाटक है. बाकी जो भी धर्म आते हैं वो బైఫ్లాట్ है. तो భావన ఏదైతే సుసంపన్నంగా ఉండేదో అది ఇప్పుడు ఏమి లేని నిరుపేదగా అయిపోయింది. ఇది కూడా నాటకం. మిగతా ఏ ధర్మాలు అయితే ఉన్నాయో అవన్నీ కూడా బైఫ్లాట్ సైడ్ అన్నమాట. అవన్నీ కూడా కితనే ధర్మ కే మనుష్య వృద్ధి కో పాతే रहते हैं. ఎంతమంది అంటే ఈ ధర్మంలో ఇన్ని ధర్మాల్లో ఉన్న మనుషులు వృద్ధి పొందుతూ ఉంటారు. భారతవాసియం కే హి 84 జనం హై. ఇన్ని ధర్మాలు ఉన్నా కూడా కేవలం భారతవాసులవే 84 జన్మలు ఉన్నాయి. ఏక్ బచ్చే నే और धर्मों का हिसाब किताब निकाल कर भेजा था. అయితే ఒకరేంటి బాబా ఏమంటున్నారు, ఒక పిల్లవాడు అన్ని ధర్మాల యొక్క లెక్కలు అన్ని కూడా తీసి బాబాకి పంపించారట. పరంతు కానీ బాబా ఏమంటారు, ఈ ధర్మం వల్ల ఎన్ని జన్మలు, ఆ ధర్మం వల్ల ఎన్ని జన్మలు అవన్నీ తెలుసుకోవడం అవసరం మనకి. పరంతు జాస్తీన్ బాతో మే జానే సే కోయి ఫాయిదా నహీ. కానీ ఎక్కువగా ఈ విషయాల్లో వెళ్ళినట్లయితే ఏమీ లాభం లేదంటున్నారు బాబా. యహ్ బి వేస్ట్ ఆఫ్ టైం హువా. ఇది కూడా ఏంటి, సమయం అంతా వృధా అయింది కదా. इतना समय अगर बाप की याद में रहते तो कमाई होती. ఇంత సమయం ఒకవేళ మీరు బాబా స్మృతిలో ఉన్నట్లయితే సంపాదన అయ్యేది కదా. अपनी तो मुख्य बात है हम पूरा पुरुषार्थ कर विश्व का मालिक बने. మనదైతే ముఖ్యమైన విషయం ఏంటి, మనం పూర్తి పురుషార్థం చేసి విశ్వానికి యజమానిగా అవ్వాలని. బాప్ कहते हैं तुम ही सतो प्रधान थे, तुम ही तमो प्रधान बने हो. బాబా అంటున్నారు మీరే సతో ప్రధానంగా ఉండేవారు, మీరే తమో ప్రధానంగా అయ్యారు. 84 जन्म भी तुमने लिए है, अब फिर वापस चलना है, बाप से वर्षा लेना है. 84 జన్మలు కూడా మీరే తీసుకున్నారు, ఇప్పుడు తిరిగి ఇంటికి వెళ్ళాలి, బాబాతో వారసత్వాన్ని తీసుకోవాలి. तुमने आधा कल्प बाप को याद किया, अब बाप आए हैं, तुम्हारी सुनवाई होती है. మీరు అర్ధకల్పం బాబాను స్మృతి చేశారంటే భగవంతుడు స్మృతి చేశారు అర్ధకల్పం. ఇప్పుడు బాబా వచ్చారు, మీ పిలుపులు మీ విషయాలన్నీ కూడా వినడం జరుగుతుంది. బాప్ ఫిర్ సే తుమ్కో సుఖధామ్ లే జాతే హై. భారత్ కే ఉత్థాన్ और पतन की भी जैसे एक कहानी है. బాబా తిరిగి మనల్ని సుఖధామానికి తీసుకెళ్తారు. భారతదేశం యొక్క ఉన్నతి మరి పతనం అనేది ఎలా జరుగుతుంది అనేది ఇది కూడా ఒక కథ లాంటిది. అబ్ యహే పతి దునియా సంబంధ భీ పురానా హై. ఇప్పుడు ఇది ఉందేంటి, పతిత ప్రపంచము, సంబంధాలు కూడా పాతవే. అబ్ ఫిర్ సే నయే సంబంధమే చల్నా హై. ఇప్పుడు మళ్ళీ తిరిగి కొత్త సంబంధంలోకి వెళ్ళాలి. కొత్త సంబంధాలు ఏంటి, దేవతా సంబంధంలోకి. ఇస్ సమయ యాక్టర్ సబ్ హాజిర్ హై. ఈ సమయంలో పాత్రధారులైన ఆత్మలందరూ కూడా ఇక్కడ హాజరై ఉన్నారు. ఇన్మే కోయి ఫరక్ నహీ పడ్ సక్తా హై, ఆత్మ తో అవినాశీ హై, కితనే డేర్ ఆత్మాయే హోగి. ఇందులో తేడా అయితే జరగదంటున్నారు బాబా. ఆత్మ అయితే అవినాశి, ఎంతమంది ఆత్మలు ఉంటారు. उनका कभी विनाश नहीं होता. कभी कभी लगते ना इतने आत्माओं को देखकर, तो बाबा ने वारिद ఎప్పుడు వినాశం అవ్వదు. देखो दुनिया में तो कितनी सारी आत्माएं, करोड़ों में, इतनी करोड़ों आत्माओं को पहले तो वापस जाना है. कहाँ, పరంధామ. ఇంతమంది కోట్ల ఆత్మలందరూ కూడా మొదటైతే తిరిగి వెళ్ళాలి పరంధామానికి. बाकी शरीर तो सबके खत्म हो जाते हैं, इसलिए होली का भी मनाते हैं. మిగతా శరీరం అయితే అందరిది అంతమైపోతుంది,
అందుకని హోలిక కూడా తయారు చేస్తారు, హోలిక రోజు కాలుస్తారు కదా. తుమ్ జాన్తే హో హంసో పూజ్యతే ఫిర్ పూజారి బనే అబ్ ఫిర్ పూజ్య బంతే హే. మరి మీకు తెలుసు మనమే పూజ్యులుగా ఉండేవారిని, తిరిగి పూజారిగా అయ్యాము, ఇప్పుడు మళ్ళీ తిరిగి పూజ్యులుగా అవుతాము. वहां ये नॉलेज नहीं होगी, ना यह शास्त्रादि होंगे. कहा? सत्युग में. అక్కడే మీ జ్ఞానం ఉండదు, నా శాస్త్రాలు కూడా ఉండవు. सब खत्म हो जाएंगे, ज्ञान भी नहीं, भक्ति भी नहीं, कुछ नहीं रहेगा. अंत समाप्तమైపోతుంది. जो योग युक्त होंगे, श्रीमत पर चलने वाले होंगे, वो सब कुछ देखेंगे. अंत में ఎవరైతే యోగయుక్తులుగా ఉంటారో, శ్రీమతంపై నడిచేవారు ఉంటారో, వారే అన్ని దృశ్యాలను చూడగలుగుతారు. कैसे अर्थक्वेक में सब कलास होता है, अखबारों में भी पढ़ते हैं. कैसे गांव के गांव खत्म हो जाते हैं. ఏ విధంగా భూకంపాలు రావడంతో అంత సమాప్తమైపోతుంది అని మరి న్యూస్ పేపర్లో కూడా ఇలాంటి వార్తలు వస్తాయి. ఏ విధంగా ఊరికి ఊరే సమాప్తం అయిపోయిందని అంటారు, ఊర్లకు ఊర్లే పోయాయనేసి. బాంబే పహలే ఇతనీ నహీ థీ, సముద్ర కో సుఖాయా ఫిర్ సముద్ర హో జాయేగా. బాంబే అయితే ఇంత పెద్దగా ఉండింది కాదు, సముద్రానంత ఎండబెట్టారు, మళ్ళీ తిరిగి అది సముద్రం అయిపోతుందట. మళ్ళీ ఏ మకాన్ ఆది సబ్ కుచ్ నహీ రహేగా. ఇన్ని ఇల్లు అయితే ఉన్నాయి, ఇల్లు ఇవన్నీ కూడా అసలు ఏమి ఉండవు. सत्युग में मीठे पानी पर महल होंगे, कारे पानी पर होते नहीं. ఇప్పుడు సత్యుగంలో మధురమైన నది తీరం దగ్గర మీ మహల్ ఉంటాయి, అలా ఉప్పు నీరు అంటే అక్కడ ఉండదు అంటున్నారు బాబా. ఇలాంటివన్నీ ఏమి ఉండవు. తో ఏ రహెంగే నహీ. బాబా అంటున్నారు ఇవన్నీ ఏమి ఉండవు, ఇప్పుడున్నవి ఏవి కూడా అక్కడ ఉండవు. एक ही उछल समुद्र की आई तो सब खत्म हो जाएंगे. ఒక్కసారి సముద్రం ఉప్పొంగిందంటే అంత సమాప్తం అయిపోతుందట. బహుత్ ఉపద్రవ హోంగే, కరోడో మనుష్య మరేంగే. చాలా ఉపద్రవాలు అవుతాయి, కోట్ల మంది మనుషులు మరణిస్తారు. అనాజ్ కహా సే ఆయేగా. మరి అప్పుడు ధాన్యం ఎక్కడి నుండి వస్తుంది. వే లోగ్ భీ సమజ్తే హై ఆఫతే ఆనీ హై. బయట వారికి కూడా అర్థమవుతుందట ఆపదలైతే రావాల్సి ఉన్నాయని. మనుష్య మరేంగే తో జో యోగయుక్త హోంగే వ ఉస్ సమయ మౌజ్ మే రహేంగే. చూడు, ఇంత చాలా మంది మనుషులు మరణించినప్పుడు ఎవరైతే యోగయుక్తంగా ఉంటారో వారైతే ఆ సమయంలో సంతోషంగానే ఉంటారట. చింతించడం, బాధ అనేది వారికి ఏమీ ఉండదు. మిర్వా మౌత్ మలుక్ షికార్. వేటగానికి వేట, మరి వేటకేమో ప్రాణ సంకటం లాగా ఉంటుంది. బర్ఫ్ కి బర్సాత్ పడనే సే ఢేర్ మనుష్య మర్ జాతే హై. ఐస్ వర్షం కురిచిందనుకోండి, మంచు వర్షం కురిసిందంటే చాలా మంది మనుషులు మరణిస్తారట ఐస్ వర్షంతో. బహుత్ నేచురల్ కెలామిటీస్ హోగి, ये सब खत्म हो जाएंगे. చాలా ప్రకృతి వైపరీత్యాలు అవుతాయి, ఇదంతా కూడా అంతమైపోతుంది. इनको कहा जाता है नेचुरल कैलामिटीज, गॉडली कैलामिटीज नहीं कहेंगे. మరి దీన్ని ఏమంటారు? ప్రకృతి వైపరీత్యాలు సహజమని అంటారు, కానీ ఈశ్వరుడు యొక్క కెలామిటీస్, ఈశ్వరుడు యొక్క ఆపదలని అనరు. గాడ్ కో దోష్ కేసే దేంగే. ఇవన్నీ కూడా ఈశ్వరుడు యొక్క వైపరీత్యాలు, ఈశ్వరుడే చేస్తున్నారని చెప్పేసి భగవంతుడికి దోషం ఎందుకు ఇస్తారు? ऐसे भी नहीं, शंकर ने आंख खोली तो विनाश हो गया. ఇలా కూడా కాదు, శంకరుడు మూడో నేత్రం తెరిచారు వినాశనం అయిపోయింది, ఇలా కూడా కాదు. ये सब है भक्ति मार्ग की बातें, मनुष्यों के लिए भी शास्त्रों में लिखा है, సరే ముసలోं के लिए भी शास्त्रों में लिखा है. తో బాబా ఇదంతా కూడా భక్తి మార్గం యొక్క విషయాలు. ఈ మిసైల్స్ గురించి కూడా శాస్త్రాలు రాసున్నాయి. तुम जानते हो इन मिसाइल से कैसे विनाश करते हैं, कैसे आग, ग्यास, जहर आदि सब उसमें पड़ते हैं. అయితే మీకు తెలుసు ఈ మిసైల్స్ అనేవి ఎలా వినాశనం చేస్తాయని. మరి ఆ మిసైల్స్ ఏంటి? మొత్తం అగ్ని, గ్యాస్ అంటే విషం లాంటి గ్యాస్,
అవన్నీ కూడా అందులో నింపి ఉంటాయి అన్నమాట. केमिकल्स। बाप समझाते हैं पिछाड़ी में सब फट से मर जाए, कोई बच्चे आदि भी दुखी ना हो, इसलिए नेचुरल कैलेमिटी से जट मरेंगे। బాబా అర్థం చేస్తున్నారు, అంతిమంలో చాలా తొందరగా అంటే ఒక్కసారికి అందరూ మరణించడానికి, మరి పిల్లలు వాళ్ళు ఎవరు కూడా దుఃఖితులుగా అవ్వకుండా, అందుకని ప్రకృతి వైపరీత్యాలు వెంటనే మృత్యు అనేది తీసుకొస్తాయి అనమాట. ఒక్కసారికి అందరూ చనిపోతారు. ఎస్ బనా బనాయా డ్రామా హే. ఇలా అవ్వడం అనేది ఇదంతా ఏంటి, తయారు చేస్తున్నటువంటి డ్రామా. ఆత్మతో అవినాశి హే, కవి వినాశ్ నహీ హోతి, నా చోటీ బడి హోతి హే. ఆత్మ అయితే అవినాశి, ఎప్పుడు వినాశనం అవ్వదు, చిన్నది పెద్దది కూడా ఆత్మ అవ్వదు. शरीर सब यहाँ कलास होंगे, बाकी आत्माएं सब स्वीट होम में चली जाएगी. శరీరం అయితే అందరిది ఇక్కడే సమాప్తమైపోతుంది, మిగతా ఆత్మలందరైతే ఆ మధురమైన ఇంటికి వెళ్ళిపోతారు, పరంధామానికి. बाप कल्प कल्प आते हैं संगम युग पर, तुम भी इस पुरुषोत्तम संगम युग पर ही ऊंचे ते ऊंच बनते हो. బాబా కల్పకల్పం వస్తారు సంగమ యుగంలో, మీరు కూడా ఈ పురుషోత్తమ సంగమ యుగంలో ఉన్నతాతున్నతంగా తయారవుతారు. వాస్తవమే श्री 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 बाबा को और श्री इन देवताओं को कहा जाता है. వాస్తవానికైతే శ్రీ శ్రీ అని శ్రీ బాబాను, మరి శ్రీ అని ఈ దేవతల్ని అనడం జరుగుతుంది. आज कल तो देखो सबको శ్రీ శ్రీ कहते रहते हैं. ఈ రోజులలో అయితే చూడండి అందరినీ కూడా శ్రీ శ్రీ అని అంటూ ఉంటారు. శ్రీమతి, శ్రీ ఫలానా అని పెట్టుకుంటారట. శ్రీమతి, శ్రీ ఫలానా అంటారు. अब श्रीमत तो एक बाप ही देते हैं, विकार में जाना कई श्रीमत है. तो బాబా అంటున్నారు శ్రీమతం అయితే ఇప్పుడు ఒక బాబానే ఇస్తారు, వికారాల్లోకి వెళ్ళడం ఏంటిది శ్రీమతమా ఏంటి? ఏ హై హి భ్రష్టాచారి దునియా. ఇది ఉందేంటి, భ్రష్టాచారి ప్రపంచం. अब मीठे मीठे बच्चों को बाप कहते हैं मुझे याद करो तो काद निकल जाए. ఇప్పుడు మధురమైన పిల్లలకి బాబా చెప్తున్నారు, నన్ను స్మృతి చేసినట్లయితే మీ ఆత్మలో కలిసినటువంటి మాలిన్యం అది ఏదైతే కల్తీ పడిందో అది తొలగిపోతుంది. గృహస్థ వ్యవహార మే రేతే कमल फूल समान पवित्र रहो, स्वाको अब विश्व के आदि मध्य अंत का चक्र का ज्ञान हुआ है. గృహస్థ వ్యవహారంలో ఉంటూ కమల్ పుష్ప సమానంగా పవిత్రులుగా ఉండండి. స్వ అంటే ఇప్పుడు నాకు ఈ విశ్వం యొక్క ఆది మధ్య అంతాల చక్రం గురించి జ్ఞానం దొరికింది, చక్రం యొక్క జ్ఞానం లభించింది. परंतु ये अलंकार तुमको नहीं दे सकते. चक्र का ज्ञान मिला हमको, लेकिन चक्र का अलंकार अभी हमको नहीं दे सकते. కానీ అలంకారం అయితే ఇప్పుడు మీకు ఇవ్వలేరు. ఎందుకని? आज तुम अपने को स्वदर्शन चक्रधारी समझते हो, कल माया तप्पर लगा दे तो ज्ञान ही उड़ जाए. ఈ రోజు మీరు స్వయాన్ని స్వదర్శన చక్రధారి అని అనుకుంటారు, రేపు మాయ దెబ్బ కొట్టిందంటే జ్ఞానం అంతా ఎగిరిపోతుందట, ఇంక జ్ఞానమే ఉండదు. इसलिए तुम ब्राह्मणों की माला भी नहीं बन सकते. అందుకని మీ బ్రాహ్మణుల యొక్క మాల కూడా ఇప్పుడు తయారవ్వలేదు. మాయా తప్పర్ लगाई बहुतों को गिरा देती है तो उनकी माला कैसी बनेगी. మాయ దెబ్బ కొట్టేసి చాలా మందిని పడేస్తూ ఉంటుందట, మరి వారి మాల ఎలా తయారవుతుంది? దశాయ బదల్తీ రహతీ హై, రుద్రమాల ఠీక్ హై. దశలు అనేవి మారుతూ ఉంటాయట. రుద్రమాల అని చెప్పారు, అది బాగానే ఉంది. విష్ణుకి మాల అవి హై, రుద్రమాల ఉంది, ఇంకా విష్ణు యొక్క మాల కూడా ఉంది. రుద్రమాల ఏంటి, విష్ణుమాల ఏంటి? రుద్రమాల అంటే ఆత్మల యొక్క మాల, శ్రీబాబా దగ్గర ఉండేవారి మాల. విష్ణుమాల అంటే సత్యుగంలో వచ్చే వారి మాల. బాకీ బ్రాహ్మణోకి మాల నహీ బన్ సక్తి. కానీ బ్రాహ్మణుల మాల అయితే తయారవ్వజాలదు.
तुम बच्चों को डायरेक्शन देते हैं कि देह सहित देह के सब धर्म छोड़ మామేకం యాద్ కరో. మరి పిల్లలైన మీకు డైరెక్షన్ ఇవ్వడం జరుగుతుంది. దేహ సహితంగా దేహం యొక్క అన్ని ధర్మాల్ని వదిలి నన్ను ఒక్కరిని స్మృతి చేయండి. బాప్ తో నిరాకార్ హే, ఉన్కో అప్నా శరీర్ తో హై నహీ. బాబా అయితే నిరాకారుడు, వారికి తన శరీరం అంటూ లేదు. और आए भी हैं इनकी वानप्रस्थ अवस्था में जब 60 वर्ष की आयु हुई. వారు వచ్చారు కూడా వీరి యొక్క వానప్రస్థ అవస్థలో వచ్చారు. బ్రహ్మ యొక్క వానప్రస్థ అవస్థలో ఎప్పుడైతే వారివి 60 సంవత్సరాల యొక్క ఆయుష్ ఉంది. వానప్రస్థ అవస్థ మేహి గురు కియా జాతా హై. మరి వానప్రస్థ అవస్థలోనే గురువు దగ్గరికి వెళ్ళడం జరుగుతుంది. మై తో హూ సద్గురు పరంతు గుప్త వేష్ మే. బాబా అంటున్నా నేనైతే ఉన్నాను సద్గురు, సత్యమైన గురువుని, కానీ ఎలా ఉన్నా నేను గుప్త వేషంలో ఉన్నా, నా గురించి ఎవరికి తెలీదు. వహే భక్తి మార్గే గురు మైహు జ్ఞాన మార్గ. బయట ఉన్న వారందరూ ఎవరు భక్తి మార్గానికి చెందిన గురువు, నేనైతే జ్ఞాన మార్గం యొక్క గురువును. ప్రజాపిత బ్రహ్మకు దేకో కితనే డేర్ బచ్చే హే. బుద్ధి హద్ సే నికల్ బేహద్ మే చలి గయి హే. ప్రజాపిత బ్రహ్మకు చూడండి ఎంతమంది పిల్లలు ఉన్నారు. బుద్ధి హద్దు నుండి తొలగిపోయి అనంతంలోకి వెళ్ళిపోయింది. ముక్తి మే జాకర్ ఫిర్ జీవన్ ముక్తి మే ఆతే హే. తుమ్ పెహలే ఆతే హో దూసరే పీచే ఆతే హే. ముక్తిలోకి వెళ్ళిన తర్వాత తిరిగి జీవన్ ముక్తిలోకి వస్తారు. అంటే ముక్తి అంటే పరంధామానికి వెళ్తారు ఫస్ట్, తర్వాత జీవన్ ముక్తి అంటే సత్యుగం, స్వర్గంలోకి వస్తారు. మొదట మీరు వస్తారు, తర్వాత వేరే వారు వస్తారు. हरि को पहले सुख फिर दुख भोगना पड़ता है. जो भी आत्मा कभी भी आने दो सृष्टि के ऊपर, लेकिन उसको पहले सुख है, बाद में दुख है. ప్రతి ఒక్కరికైతే మొదట సుఖం ఉంటుంది, తర్వాత దుఃఖం అనుభవించాల్సి ఉంటుంది. ये वर्ल्ड ड्रामा है तब तो कहते हैं अहो प्रभु तेरी लीला अपरमपार. तुम्हारी बुद्धि ऊपर से नीचे तक చక్ర लगाती रहती है. ఈ వరల్డ్ డ్రామా అనేది ఉందన్నమాట. అప్పుడు ఏమంటారు, ఇది ఈ వరల్డ్ డ్రామా ఇలా ఉంది కాబట్టి ఓహో ప్రభు మీ లీలలు అద్భుతమైనవి, అపారమైనవి అని అంటారు. ఇప్పుడు మీ బుద్ధి అనేది పైనుండి తీసుకొని కింద వరకు చక్రం తిరుగుతూ ఉంటుంది. తుమ్ హో లైట్ హౌస్ రాస్తా బతానే వాలే. మరి మీరెవరు, మీరందరూ కూడా లైట్ హౌస్, దారిని చెప్పేవారు. तुम बाप के बच्चे हो ना, फादर कहते हैं मुझे याद करो तो तुम तमो प्रधान से सतो प्रधान बन जाएंगे. మరి మీరు బాబాకి పిల్లలు కదా, మరి తండ్రి ఏమంటున్నారు, నన్ను స్మృతి చేసినట్లయితే మీరు తమో ప్రధానం నుండి సతో ప్రధానంగా అవుతారు. ట్రైన్ మే భీ తుమ్ సమझा सकते हो బేహద్ కా బాప్ స్వర్గ కా రచయిత హై. భారత్ మే స్వర్గత. ట్రైన్లో కూడా మీరు అర్థం చేయించవచ్చు, అనంతమైన తండ్రి స్వర్గ రచయిత, భారతదేశంలోనే స్వర్గం ఉండేది. బాప్ ఆతే హే భారత్ మే. శివ జయంతి भी భారత్ మే మనాయి జాతి హే. బాబా వస్తారు కూడా భారతదేశంలో, శివ జయంతిని కూడా భారతదేశంలోనే జరుపుకోవడం ఉంటుంది. పరంతు కబ్ హోతీ హే ఏ కోయి నహీ జాంతే. కానీ ఆ శివ జయంతి ఎప్పుడవుతుందన్న విషయం ఇదివరకు కూడా తెలీదు. తిథి తారీఖు దోనో హీ నహీ హై క్యూంకి గర్భ సే జన్మ నహీ లేతే. ఆ శివబాబా శివ జయంతి అనేది ఎప్పుడు జరుగుతుందని ఎందుకు తెలియదంటే తిథి తారీఖు రెండు లేవట. ఎందుకంటే వారు గర్భంతో జన్మ అనేది తీసుకోరు, డైరెక్ట్ గా శరీరంలో ప్రవేశిస్తారు కాబట్టి కరెక్ట్ ఎగ్జాక్ట్ తిథి తారీఖు అనేది చెప్పలేరు. बाप कहते हैं अपने को आत्मा समझो, तुम अशरीरी आए थे, पवित्र थे, फिर अशरीरी होकर जाएंगे. బాబా అంటున్నారు మీ స్వయాన్ని ఆత్మ అనుకోండి, మీరు అశరీరిగా వచ్చారు, పవిత్రంగా ఉండేవారు, తిరిగి అశరీరిగా వెళ్తారు. మామేకం యాద్ కర్తే రహో తో పాప్ కట్ జాయింగే.
నన్ను ఒక్కరిని మీరు స్మృతి చేస్తూ ఉన్నట్లయితే మీ పాపాలు తొలగిపోతాయి. अच्छा मीठे मीठे सिखिलते बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी माता पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते। नमस्ते। तो धारणा के लिए मुख्य सार में क्या बोले बाबा धारणा के लिए? బాబా అంటారు నేను మళ్ళీ 5,000 సంవత్సరాల తర్వాత నేను ప్రతి కల్పంలో వస్తాను, మొత్తం సంగమైలోనే వస్తాను, వచ్చి పిల్లల సేవ చేస్తాను అని అంటారు. అంటే ప్రదర్శన చక్రధారి కానీ నీకు ఆ అలంకారం అయితే ఇవ్వలేను, బ్రాహ్మణులకి అలంకారం ఇవ్వలేదు, ఎందుకంటే మాయ దెబ్బ కొట్టిందంటే జ్ఞానం కింద పడిపోతారు. దశలైతే కూర్చుంటాయి కదా, రుద్రమాల ఉంది, విష్ణుమాల ఉంది, కానీ బ్రాహ్మణ మాల అయితే లేదు. ఎవరైతే యోగయుక్తిగా ఉంటారో మతంపై నడుస్తారో వారే అన్ని దృశ్యాలు చూడగలుగుతారు. వారు అన్ని దృశ్యాలు చూడగలుగుతారు అంతిమంలో. సతో ప్రధానం ఉన్నారు, ఇప్పుడు తమ ప్రధానం అయ్యారు. మీరే ఎంత గుప్త వేషంలో సత్యమైన గురువు సద్గురుని సత్యమైన సద్గురు నేనే, కానీ గుప్త వేషంలో ఉన్నానంటున్నారు బాబు. బాబా అంటున్నారు మీరందరూ కూడా ప్రేయస్సులు, నేను మాత్రం ప్రియుడిని అంటున్నారు బాబా అందరికి. బాబా ఈరోజు చెప్పారు కదా నేను ఒబీడియంట్ సర్వెంట్ అంటున్నారు బాబా. బాబాలు ఉన్నారు కాబట్టి బ్రహ్మ బాబా ఉన్నా నేను కూడా ఒబీడియంట్ సర్వెంట్. చెప్పండి. సత్యయుగంలో మనము సదాసుఖంగా ఉంటాము, ఆరోగ్యవంతంగా సంపన్నంగా ఉంటాము. అర్ధకల్పం సుఖము, అర్ధకల్పం సుఖము, అర్ధకల్పం దుఃఖము. ఈ చక్రం తిరుగుతూనే ఉంటుంది. కానీ బాబా ఏమన్నారు ఎక్కువ అయితే సుఖం అనేది ఉంటుంది అంటున్నారు. ఎక్కువ సుఖం ఉంటుంది, సుఖం తక్కువ ఉంటే అందులో ఏ మజా ఉంటుంది మనకి. ఈ చక్రం తిరుగుతూనే ఉంటుంది, ఎప్పుడు అంతం అవ్వదు. నెక్స్ట్ అందరూ వినాశనాన్ని చూడలేరు, ఎవరైతే యోగ శ్రీమతంపై నడుస్తారో వారే చూడగలరు. ఇప్పుడు పరంధామంలో ఆత్మలన్నీ అక్కడే ఆగిపోతారు కదా, సత్యయుగంలోకి కొంతమంది కదా, అప్పుడు అక్కడ బాబా కనిపిస్తాడా వాళ్ళకి? కనిపించాలంటే కళ్ళు ఉన్నాయి వాళ్ళకి. పరంధామంలో ఉన్న ఆత్మలకి కళ్ళు ఉంటాయంటే చూడడానికి, అంటే ఏం తెలీదు అక్కడ ఏమి సంకల్పాలు ఆలోచనలు ఏమి ఉండవు. ఎప్పటి వరకు శరీరం ఉండదు అప్పటి వరకు ఆత్మకి ఏం ఆలోచనలు ఉండవు, ఫీలింగ్స్ ఉండవు. పరంధామంలో ఆత్మలు ఎలా అంటే నక్షత్రాలు ఎలా ఉంటాయి జడమైనవి అట్లా ఉంటాయంటే ఆత్మలు అక్కడ ఏం ఆలోచనలు నడవు, ఫీలింగ్స్ ఉండవు. పరంపిత పరమాత్మ శివబాబా కూర్చొని ఆత్మలతో సంభాషణ చేస్తున్నారు, ఎందుకంటే భక్తి మార్గంలో ఎక్కువైతే బాబాని స్మృతి చేశారో వాళ్ళతో సంభాషణ చేస్తారు. ఇంకోటి అక్కడ భక్తి మార్గంలో ఉన్న గురువులను జ్ఞానం భక్తి మార్గం యొక్క గురువులు అంటారు, శివబాబాని అయితే జ్ఞాన మార్గం యొక్క గురువు. ఇప్పుడే వినడం జరుగుతుంది, పిలుపులు అనేవి బాబా వినడం జరుగుతుంది ఇప్పుడు. धारणा के लिए मुख्य सार है फर्स्ट पॉइंट, लाइट हाउस बन सबको रास्ता बताना है. లైట్ హౌస్ గా అయ్యి అందరికీ మార్గాన్ని తెలియచేయాలి. లైట్ హౌస్ బన్ సబ్కో రాస్తా బతానా హై. లైట్ హౌస్ గా అయ్యి అందరికీ మార్గాన్ని తెలియచేయాలి. బుద్ధి హద్దు సే నికాల్ బేహద్ మే రఖ్నీ హై. బుద్ధిని హద్దు నుండి తొలగించి అనంతంలో ఉంచాలి. बुद्धि हद से निकाल बेहद में रखनी है. स्वदर्शन चक्रधारी बनना है. స్వదర్శన చక్రధారులుగా అవ్వాలి. స్వదర్శన్ చక్రధారి బన్నా హై.
స్వదర్శన చక్రధారులుగా అవ్వాలి. बुद्धि हद से निकाल बेहद में रखनी है, స్వదర్శన్ చక్రధారి బన్నా హే. బుద్ధిని హద్దు నుండి తొలగించి అనంతంలో ఉంచాలి, స్వదర్శన చక్రధారులుగా అవ్వాలి. సెకండ్ పాయింట్, अब वापिस घर जाना है, इसलिए इस वानप्रस्थ अवस्था में, ఇప్పుడు తిరిగి ఇంటికి వెళ్ళాలి, అందుకే ఈ వానప్రస్థ అవస్థలో సతో ప్రధానంగా అయ్యే పురుషార్థం చెయ్యాలి. अब वापस घर जाना है, इसलिए इस वानप्रस्थ अवस्था में सतो प्रधान बनने का पुरुषार्थ करना है. अपना टाइम वेस्ट नहीं करना है. మీ సమయాన్ని వృధా చేసుకోకూడదు. अपना टाइम वेस्ट नहीं करना है. మీ సమయాన్ని వృధా చేసుకోకూడదు. वरदान है, संबंध संपर्क में आते डायमंड बन, डायमंड को देखने वाले, సంబంధ సంపర్కాల్లోకి వస్తూ డైమండ్ గా ఈ డైమండ్ ని చూసేవారే, संबंध संपर्क में आते डायमंड बन, डायमंड को देखने वाले बेदाग डायमंड भवा. సంబంధ సంపర్కంలోకి వస్తూ డైమండ్ గా అయ్యి డైమండ్ ను చూసేవారే మచ్చలేని డైమండ్ భవ. डायमंड को देखने वाले बेदाग डायमंड भवा. डायमंड ను చూసేవారే మచ్చలేని डायमंड भवा. बाप दादा की श्रीमत है कि डायमंड बन डायमंड को देखना. चाहे कोई आत्मा काला कोयला एकदम तमोगुनी हो, लेकिन आपकी दृष्टि पड़ने से उसके कालापन कम हो जाए. तो बाबा नर बाप दादे का శ్రీమతం ఏంటి? మీ డైమండ్ గయి డైమండ్ ని చూస్తూ ఉండాలి. ఒకవేళ ఏ ఆత్మైనా కూడా నల్లగా బొగ్గులా ఉన్నారు, పూర్తిగా తమోగునిగా ఉన్నారు, అయినా కూడా మీ దృష్టి పడడంతో వారిలో ఉన్నటువంటి ఆ నలుపుతనం అనేది తగ్గిపోవాలి. అమృత్ వేలే से रात तक जितने के भी संबंध संपर्क में आओ, सिर्फ डायमंड बन डायमंड देखते रहो. అమృత వేళ నుండి రాత్రి వరకు ఎంతమంది ఇక మీ సంబంధ సంపర్కంలో వస్తున్నా కేవలం డైమండ్ గయి డైమండ్ ని చూస్తూ ఉండండి. किसी भी विघ्न अथवा स्वभाव के वश डायमंड पर दाग ना लगे. చూడండి, ఏ ప్రకారమైన విఘ్నం కానీ లేక స్వభావానికి వశమై డైమండ్ పైన మచ్చ అనేది పడకూడదు. चाहे अनेक प्रकार की परिस्थितियों के विघ्न आए, लेकिन आप ऐसे पावरफुल बनो जो उसका प्रभाव ना पड़े. ఒకవేళ అనేక ప్రకారాల పరిస్థితులు లేక విఘ్నాలు వచ్చినా కూడా మీరు ఎలాంటి పవర్ఫుల్ గా అవ్వాలంటే మీకు ఆ పరిస్థితుల యొక్క ప్రభావం అనేది మీ పైన పడకూడదు. స్లోగన్ హై, मन और बुद्धि को मनमत से सदा काली रखने वाले हैं. మనసు మరియు బుద్ధిని మన్మతం నుండి సదా ఖాళీగా ఉంచుకునేవారే ఆజ్ఞాకారులు. मन और बुद्धि को मनमत से सदा काली रखने वाले ही आज्ञाकारी है. మనసు మరియు బుద్ధిని మన్మతం నుండి సదా ఖాళీగా ఉంచుకునేవారే ఆజ్ఞాకారులు. तो अव्यक्ति साइलेंस द्वारा डबल लाइट परिस्थिति स्थिति का अनुभव करो. तो अव्यक्त శాంతి ద్వారా డబల్ లైట్ పరిస్థితి స్థితిని అనుభవం చేసుకోండి. जैसे अंतरिक्ष यान वाले ऊंचे होने के कारण सारे पृथ्वी के जहां के भी चित्र खींचने चाहे खींच सकते हैं. ఎలాగైతే అంతరిక్షాల్లో వెళ్ళేవారు ఉన్నతంగా ఉన్న కారణంగా
పూర్తి పృథ్వీ అంటే భూమిపైన ఉన్నటువంటి ఎక్కడ చిత్రానైనా వాళ్ళు తీయాలనుకుంటే తీయగలుగుతారు. ऐसे साइलेंस की शक्ति से अंतर्मुखी गुफा में बैठकर సైలెన్స్ కి గహరీ అనుభూతి కరో. అదే విధంగా మనం ఏం చేయాలట, శాంతి యొక్క శక్తితో అంతర్ముక్తైక గుఫాలో కూర్చొని సైలెన్స్ యొక్క లోతైన అనుభూతిని చేసుకోండి. ఈ అనుభూతి డబల్ లైట్ ఫరిష్తా బనాదేగి. మరి అనుభూతి ఏం చేస్తుంది, డబల్ లైట్ ఫరిష్తాగా తయారు చేస్తుంది. పత్ర పుష్పను దాదిజీ యొక్క పోయిట్స్ చదువుతున్నాం కదా. तो ईश्वरीय सेवा के संबंध में आते जिम्मेवारी संभालते पवित्रता, सत्यता और दिव्यता सदा कायम रहे. संकल्प मात्र भी अंदर कोई अशुद्धि ना हो. दादी प्रकाश मणि जी के अमृत वचन. अनेक प्रकार के विघ्नों से पार होने की युक्तियां. प्रकाश मणि दादी जी యొక్క అమృత వచనాలు అనేక ప్రకారాల విఘ్నాల నుండి దాటడానికి యుక్తులు. तो 6th पॉइंट है, हमें बाबा कहता तुम्हें पावन बनना है, माना सतो प्रधान बनना है, तो पहले पहले अपने को देखो, हम बिल्कुल ही तमोते, हमें सतो में आना है. అయితే మనకి బాబా చెప్తారు మీరు పావనంగా అవ్వాలి అని, అంటే సతో ప్రధానంగా అవ్వాలి. అయితే మొట్టమొదట స్వయాన్ని చూసుకోవాలి. నేను పూర్తిగా తమోగా ఉండేవారిని, ఇప్పుడు నేను సతోలోకి రావాలి. मैं सर्व गुण में कहाँ तक दृढ़ होती जा रही हूँ. నేను సర్వ గుణాలతో ఎంతవరకు దృఢంగా అవుతూ ఉన్నాను. अपनी सत बुद्धि से, अपनी शीतलता की शक्ति से, सत श्रीमत से बुद्धि साफ होने से हम उनको राइट वे में सामना कर सकते हैं. మరి ఏం చేయాలంటే ఇప్పుడు మనము సర్వగుణాన్ని నేను ఎంతవరకు దృఢంగా చేసుకుంటూ ఉన్నాను. మీ యొక్క సత్యమైన బుద్ధితో, మీ యొక్క శీతలత యొక్క శక్తితో, సత్యమైన శ్రీమతంతో, బుద్ధి క్లీన్ గా ఉండడంతో అప్పుడు మనం రైట్ వేలో అంటే సరైన మార్గంలో వాటిని ఎదుర్కోగలుగుతాం. अगर मेरी सात्वा गुणों की शक्ति नहीं है तो मेरी बुद्धि की लाइन क्लियर नहीं. ఒకవేళ నాలో 7 గుణాల యొక్క శక్తి లేదంటే నా బుద్ధి యొక్క లైన్ అనేది క్లియర్ గా లేదు. సత్ బుద్ధి హో, శ్రీమత్ కే అనుకూల్ హో. సత్యమైన బుద్ధి ఉండాలి, శ్రీమతానికి అనుకూలంగా ఉండాలి. आप वहां पर खड़े होकर फिर अपना जो कुछ विघ्न आवे उसको सत्य असत्य की तुलना करके फिर जज करो. మరి మీరు అక్కడ నిలబడి మీ యొక్క అంటే ఏవైతే విఘ్నాలు వచ్చాయి వాటిని ఏం చేయండి, మీవైతే విఘ్నాలు వచ్చినప్పుడు వాటిని సత్యము అసత్యం యొక్క సత్యమేంటి అసత్యం ఏంటి పోల్చుకొని తిరిగి మీరు నిర్ణయం తీసుకోండి. ఉస్ सत्व गुणों में అంటే సాత్వికమైన గుణాలు उस सत्व गुणों में रहने से जो कभी बुद्धि में रजो तमो के अवगुण आते हैं वो पहले पीछे हटे. फिर जो स्वयं को संस्कार बहुत मेहनत कराते हैं वह भी ठंडे हो जाएंगे. దాది అంటున్నారు ఆ సత్వగుణంలో ఉన్నట్లయితే ఎప్పుడైతే మీ బుద్ధి రజో తమో యొక్క అవగుణాల్లోకి వస్తుందో అవి మొదట వెనుకకు తప్పుకోవాలట. తిరిగి అయితే స్వయం యొక్క సంస్కారాలు చాలా శ్రమ చేయిస్తున్నాయో అవి కూడా మీవి చల్లబడిపోవాలి. इसलिए बाबा ने हमें लक्ष्य दिया है, हम सो देवता हूं. అందుకని బాబా మనకి లక్ష్యం ఇచ్చారు, మనమెవరు దేవతను నేననేసి. तो सवेरे से रात तक देखो मैं अपने को देवताई लाइन में लिए जा रहा हूं. అయితే ఉదయం నుంచి రాత్రి వరకు స్వయాన్ని చూసుకోండి, నేను స్వయాన్ని దేవతల యొక్క లైన్ లోకి తీసుకెళ్తున్నానా. देवता पन की क्वालिफिकेशन इमर्ज होती जाती है.
దేవత యొక్క క్వాలిఫికేషన్ నాలో ఇమర్జ్ అవుతూ ఉందా? దేవత మానాహి సత్వగుణ్. దేవత అంటేనేంటి? సత్వగుణాలు ఉన్నవాళ్ళు. సత్వగుణ ఆతే హే శ్రీమత్ సే పహలే తో అప్నే కో శీతల్ కరు. మరి సత్వగుణాలు వస్తాయి శ్రీమతంతో. ముందైతే స్వయాన్ని శీతలంగా చేసుకోండి. शीतल बनने से आवेश जोश के संस्कार शीतल हो जाएंगे. శీతలంగా అయినట్లయితే ఆవేశము జోష్ యొక్క సంస్కారాలు శీతలమైపోతాయి. फिर नशा रखो हम किस अथॉरिटी के बच्चे हैं. తిరిగి మీలో నషా పెట్టుకోండి, నేను ఏ అధికారం ఉన్నటువంటి వారి పిల్లల్ని అనేసి. जब ये नशा है तो बुद्धि सदैव ऊपर में रहती है. ఎప్పుడైతే ఈ నష ఉంటుందో అప్పుడు మీ బుద్ధి అనేది సదా పైనే ఉంటుంది. दूसरी बातों में नहीं जाती. चाहे कोई भी सामने आए, हमारी बुद्धि देह के व्यवहार तरफ नहीं जाती. तो అప్పుడేమవుతుంది? మిగతా విషయాల్లోకి వెళ్ళదు మన బుద్ధి. అప్పుడు మీ ముందు ఎలాంటి విషయాలు వచ్చినా కూడా బుద్ధి దేహం యొక్క వ్యవహారం వైపు వెళ్ళకుండా ఉంటుంది. ఓం శాంతి.